మనస్సులోనే ఉంది. మన మనస్సు చేసేటటువంటి కారణి, మన మనస్సు చేసేటటువంటి కారణియే ఇది గారడీ అని తెలుసుకోగలిగితే మనం ఎప్పటికప్పుడు ఈ సెల్ఫ్ ఆడిట్, సెల్ఫ్ చెక్ చేసుకుని జాగ్రత్తగా ఉండడానికి ఆస్కారం ఉంది. చూసారా? అట్లాగా ఈ మాయలో ఈ సాత్వికమైనటువంటి కర్మలోని ఇంత మాయ ఉంటే ఇక చూడండి, ఇక డైరెక్ట్ గా చేసే రాజసికమైనటువంటి కర్మలు ఎలా ఉంటాయి. నేనే చేశా, నన్ను తప్ప ఎవరిని పూజించడానికి ఆస్కారం లేదు, నన్నే పూజించు. ఏమైపోయాడు? హిరణ్యకశిపుడు ఏమైపోయాడు? రాజసికం పెరిగిపోయి తామసికంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఈ రాజ్యం అంతా కూడా నా విగ్రహాలు పెట్టి పూజించండి అనే స్టేజ్కి వెళ్ళిపోయాడు. ప్రహ్లాదుడు వార్నింగ్ ఇచ్చాడు, నానామం లోకంతో తెలుస్తూ ఉంటాయి, నువ్వెక్కడో నారాయణ తెలుస్తావేంటి? సరే, తామసికమైనటువంటి మాయ ఎంత బలమైనది మైసూరు. నేను తప్ప, నన్ను తప్ప నీకెవరిని కలవటానికే వీలు. నువ్వేమిటి నారాయణ నారాయణ అంటావు, నా కడుపున పుట్టి అని ఆయనకి ఎన్ని పనిష్మెంట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడో మనం చూసాం. చివరికి మరి ఆ నరసింహ రూపంలో వచ్చినటువంటి మహానుభావుడు తొలపట్టేసి వచ్చింది. అట్లాగే రాజసికమైనటువంటి మాయ నన్నెవరేం చేస్తారు? గంధర్వులు ఓడించాలి, కింపురుషులు ఓడించాలి, యక్షులు ఓడించాలి, ముల్లోకాల్ని ఇంద్రులతో సహా పారదోలేరు, నన్నెవరేం చేస్తారు అనుకుని ఈ మానవుడా, తుచ్చ మానవుడు నన్నేం చేయగలరు అని రాముల గారి చెంతన ఉన్నటువంటి సీతాదేవిని తీసుకెళ్లిపోయినటువంటి రావణాసుడి గతిని చూశాం కదా మనం. చూసారా ఎంత మాయలో పడిపోయాడు? అన్నయ్య తప్పన్నయ్య, నువ్వు సామాన్యుడు అనుకుంటున్నావు, ఆయన దైవానికి సంబూతుడు, అయినా ఇవన్నీ పక్కన పెట్టు. ఆయన దైవం కాదా మనిషి, నీకంటే తక్కువ ఎక్కువ పక్కన పెట్టు. అసలు నీ ధర్మం ఏమైంది? ఒక ఆడగూతుని మనం అలా తీసుకురావచ్చా? ఇప్పటికైనా కళ్ళు లేరు, తీసుకెళ్లిపోయి అక్కడ డ్రాప్ చేసేద్దాం అన్నయ్య, లేకపోతే లంకా నగరం అంతా ఆంజనేయ స్వామి వచ్చి తగలబెట్టిన తర్వాత విభీషణుడు కళ్ళు తెరిచి బహిరంగంగా అన్నను వ్యతిరేకిస్తూ ఆ కొలువులో రావణాసురుడికి ముందు ఏనాడు కూడా తల ఉంచుకుని ఇలా చేతులు కట్టుకుని నిలబడేటటువంటి విభీషణుడు ఇది తప్పు, సభ మొత్తం చూస్తుండగా ఇది తప్పు అని ఏకైక వ్యక్తి ఎవరైనా అన్నాడు అంటే విభీషణుడే, వాళ్ళ తమ్ముడే. ఆ రోజు ఇది తప్పు, ద్రౌపది యొక్క వరుడు ఓడదీయటమేంటి, ఇది చాలా చండాలమైనటువంటి విషయం. ఒక ఆడకూతుర్ని విమర్శనం చేసి మీరు ఈ రకంగా సభలో అవమానిస్తారా? ఇటువంటి అవమానాలు నేను చూస్తూ సహించలేను. ఈ పని కనుక మీరు చేస్తే ఇప్పుడే మీకు శిరచ్ఛేదం చేస్తాను అనే కెపాసిటీ ఉన్నటువంటి భీష్ముడు నేను రాజ్య పరిపాలనలో నేను ఇవ్వదలుచుకున్నటువంటి తప్పు అని చెప్పగలనే కానీ అది రాజు నిర్ణయం తీసుకోవాలని చెప్పి మెదలకుండా కూర్చున్నాడు. ఉప్పు కారం తింటానని ద్రోణాచార్యుడు మెదలకుండా కూర్చున్నాడు. అందరూ అశక్తులు ఇప్పిస్తూ ఉన్నారు. అందుకనే కదా భారత యుద్ధం జరిగింది. కానీ ఒక వికర్ణుడు మాత్రమే, 100 మందిలో వికర్ణుడు అనేటటువంటి ఒకడు ఉన్నాడు. ఇది చాలా తప్పు నాయన అన్నయ్య, ఇది చాలా తప్పు అని దుర్యోధుడిని వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు, వికర్ణుడు. అందుకని హిస్టరీలో అతని పేరు మాత్రమే గుర్తుంది 100 మంది. సరే, అట్లాగా మన మాయ ఏ విధంగా నడిపిస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయి సాత్వికమైన మాయనే మన ఎంత ఇదిగా ఆడిస్తా ఉంటే రాజసికమైనటువంటి మాయలు ఇంకెంత ఆడిస్తా ఉంటాయి. అహంకారం తలకెక్కిన తర్వాత తామసికమైనటువంటి మాయ మన ఎంత ఆడిస్తా ఉంటుంది. అధికారం చేతికి వచ్చిన తర్వాత చేసేటటువంటి చేష్టలు ఎలా ఉంటాయో కూడా మనం ఎందుకు కావాలో చూస్తాం. ఎవరి స్థాయిలో వాడు ఒక ఆఫీసులో ఒక విషయం మీద నేను ఇబ్బంది పడతా ఉన్నాను, నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు అని ఫీల్ అయినటువంటి ఒక ఎల్డీసీ రేపొద్దున తాను ప్రమోషన్ మీద ఆఫీసర్ అయిన తర్వాత ఇటువంటి కష్టం ఎవరికి కలగ చేయకూడదు అనేటటువంటి జ్ఞానానికి బదులుగా నన్ను ఇన్ని కష్టాలు పెట్టారు కదా నేను ఎందుకు పెట్టకూడదు అనే ధోరణిలోకి దారిపోతున్నాడు. ఇది మాయ కాదా? అవునా కదా? ఇటువంటి మాయ తెరవు, మాయ అంటే సపరేట్ గా ఉండదండి, ఇదే స్వభావమే. అరే నేను ఆనాడు చాలా ఇబ్బందులు పడ్డాను,
చేయడం చాలా ఇబ్బంది. ఎవరు కూడా హెల్ప్ చేయలేకపోయారు. ఏదో మహానుభావుడు ఏదో ఒక ఆయన చెప్పబట్టి నేను ఇట్లా వచ్చాను ఇలా చేయగలను. సరే ఇప్పుడు ఎవరు నన్ను అర్థించారు, నేను సహాయం చేసి తన పైకి తీసుకురావాలి అనే భావన మొదలు. నాకు ఎవరు చెప్పాడు ఆ రోజుల్లో? ఎన్ని కష్టాలు పడ్డాను వాడు? అవునా కాదు? ఇది మాయ కదా. మా అత్తగారు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టిందో తెలుసా అని దీర్ఘాలు తీసే అత్తలో కాదత్తయ్య నాకు తెలియటం లేదు కాస్త చెప్పు అడు. నేను మళ్ళా ఆ టెక్నిక్ ఏదో చెప్పి సరిపోదా చెప్ప. అంటే ధర్మం న్యాయం అనేటటువంటి మన దగ్గరికి వచ్చేటప్పటికి మనం మరొక విధంగా ప్రవర్తిస్తూ ఇదే మాయ. అంటే ధర్మం గురించి న్యాయం గురించి ఇతరులు చేసేటటువంటి పనుల్లో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలని న్యాయ సూత్రాలని మాట్లాడతాం కానీ అదే ధర్మం నా దగ్గరికి వచ్చేటప్పటికి నేను పడ్డాను కాబట్టి ఇతరులు పడాలి అనేటటువంటి ధోరణితో ధర్మాన్ని మర్చిపోతాం. అందుకనే భక్తులు వారి అంటాడు, ఒరులేవి ఉనరించిన నరవర అప్రియము తానొరులకు అవిసేయకునికి పరాయణము పరమకర్మ పదములకెళ్ళను. ఇతరులు నీ పట్ల అనుచితంగా ప్రవర్తించినటువంటి తీరుకు నువ్వు ఎంత బాధపడ్డావో మరలా వాళ్ళ పట్ల ఆ విధంగా నువ్వు ప్రవర్తించకుండా ఉండటమే నీ ధర్మం అన్నాడు. దాన్నే సింపుల్ గా అహింస పరమో ధర్మ అని గుర్తు చేసేది. సరే, ఈ మాయా జగత్తులో మాయ అనేటటువంటి సాత్వికమైనటువంటి మాయ ఇన్ని నాటకాలు ఆడిస్తూ రాజసికమైనటువంటి మాయ తామసికమైనటువంటి మాయలే మన ఇలా మనతో ఆడుకుంటున్నాయి అన్న ఎరుక అన్న జ్ఞానం కనుక మనం పసిగట్టాము అని అంటే ఎప్పటికప్పుడు మనకు అనిపిస్తుంది. ఒక మంచి కార్యక్రమం, ఒక మంచి వ్యవహారము, ఒక మంచి ఇదే చేసామనంటే దీనిలో వచ్చేటటువంటి దాని గురించి పొంగిపోవటం కానీ వెంటనే గుర్తొస్తుంది. మాయా ఈ పొంగిపోవటం ఒక మాయ, రేపు పొంగిపోవాల్సి వస్తుంది అని వెంటనే ఎరుగు వస్తుంది. వచ్చినప్పుడు స్థితప్రజ్ఞత్వం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? కొనుక్కుంటే వస్తుంది. మార్కెట్లో స్థితప్రజ్ఞత్వం భగవద్గీతలో కొనుక్కుంటుంటే నాకు ఇంతకాలం అర్థమయ్యేది కాదు. ఎట్లా వస్తుంది ఇదిగో ఈ యాటిట్యూడ్ వస్తుంది. ఈ యాటిట్యూడ్ వస్తుంది. ఈ స్వభావాన్ని మార్పు చేసుకుంటూ వల్ల వస్తుంది. 1 by 1 చాలా నిదానంగా వస్తుంది. ఇప్పుడు పునాది పెడితే ఏ జన్మకి వస్తామో అట్లా పునాది పెట్టినటువంటి జన్మలు దాటుకుంటా వచ్చాం కాబట్టి ఈ జన్మలోకి వచ్చాం. ఇది సాధ్యమే, అసాధ్యమేం కాదు. ఈ మాయ తెర నుంచి తప్పించుకుంటాం సాధ్యమే, అసాధ్యమే కాదు. ఎప్పుడు భగవంతుడిని తోడు తీసుకుని వెళుతున్నప్పుడు, భగవంతుడితో చెప్పి చేస్తున్నప్పుడు, భగవంతుడు అనుకూలంగా చేస్తున్నప్పుడు, ఆయన మెచ్చుతాడా లేదా ఏ పని చేసినా అనేటటువంటి ఒక సెల్ఫ్ ఆడిట్ తో, ఒక ఆలోచన క్రమంతో కనుక ఆయన యొక్క పర్మిషన్తో ఆయన ఇష్ట ప్రకారం చేస్తున్నామా లేదా అనేది చేసుకుంటూ వెళ్తే మాయ మనం ఏం చేస్తాం. కాబట్టి మాయను తొలగించుకోవాలంటే మనం ఇందాక ఉదాహరణ చెప్తున్నాం, దూరంగా పారిపోవటం కాదు, భగవంతుడు పాదాలను ఆశ్రయించాలని మనం ఇందాక ఉదాహరణ చెప్పాం. భగవాన్ శ్రీ సత్సాయి బాబా చెప్తారు, ఈ మాయ అనేది కూడా భగవంతుడి యొక్క ఆధీనమై ఉన్నది. చూసారా, ఈ మాయలోడు ఆయన ఆధీనమై ఉంది. ఏదో ఈ మాయ సపరేట్ గాను, భగవంతుడు సపరేట్ గాను, నేను సపరేట్ గాను ఉన్నాను అనుకుంటున్నాం. కాదు, భగవంతుడు ఆధీనంలోనే ఈ మాయ ఉన్నది. కానీ మాయలో ఆయన లేడు. ఆయన లొంగ తీసుకునేటటువంటి శక్తి మాత్రం ఆయనకు ఉన్నది. అందుకని మాయ అనేటటువంటి దానిలో పడిపోకుండా, అంటే మోహము, మాయ అంటే మోహము, అటాచ్మెంట్. చూసారా, నాది, నేనే, ఇవన్నీ మాయకు సంబంధించినటువంటి పర్యాయ పదాలు. ఈ భావాన్ని నుంచి తొలగించుకోవాలంటే ఒక చిన్న కథలో చెప్తారు స్వామి. మాయ అనేదాన్ని ఒక కుక్కతో పోల్చి ఆ మాయ నుంచి తొలగించుకోవాలంటే ఎవరిని పట్టుకోవాలి. ఉదాహరణకి నేను నా క్లాస్మేట్ ఇద్దరు కలిసి టౌన్ హై స్కూల్లో చదువుకున్నాం. 10th క్లాస్ వరకు చదువుకున్నాం. ఆ తర్వాత కాలక్రమంలో నేనేదో చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఒక రకంగా తృప్తికరమైనటువంటి జీవితాన్ని నేను అనిపిస్తున్నాను. ఆయన చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు. ఆయన పెద్ద జమీందారు అయ్యాడు. కోటాను కోట్లు పెట్టి పెద్ద
ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టాడు. అది తెలిసింది పలానా ఊళ్ళో ఉంటున్నాడు. ఆయన చూడాలనిపించింది నాకు. నేను ఆ గేటు ముందుకు వెళ్ళేటప్పటికే అక్కడ పెద్ద ఆల్సేషన్ రాదు, పెద్ద గేటు. అసలు చప్పులు ఎదురు చూడాలి, మీద పడిపోతుందేమో అన్నట్టుగా గేటు వద్ద నేను రోడ్డు మీద ఉంటే గేటు లోపల ఉన్నటువంటి కుక్క అంత పెద్ద శరీరం వేసుకుని ఆ గేట్లోకి బహు బహుమని అరుస్తూ ఉంటే నేను లోపలికి వెళ్ళగలనా? ప్లీజ్ కుక్క, మా స్నేహితుడి దగ్గరికి వెళ్తున్నాను, ప్లీజ్ ఆగు, ప్లీజ్ మాయ కుక్క ఆగు అనేది ఆగుతా? అప్పుడు నేనేం చేయాలి? వెంటనే నా స్నేహితుడు ఎక్కడున్నావు అని చెప్పేసి ఆయన సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాడు, థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాడు, గట్టిగా అరిస్తే నేను నీ స్నేహితుడికి వచ్చాను అని గట్టిగా అరిస్తే నువ్వా అని చెప్పేసి వెంటనే ఏమంటాడు, అయ్యబా అంటాడు. ఆ ఒక్క మాట వినేటప్పటికి అది కుయ్యి అంటే వెళ్ళిపోయి దాని ప్లేస్ లో పోతుంది. అంటే ఈ మాయాన్ని కుక్కను తొలగించుకోవాలంటే ఏం చేయాలి? ఆ కుక్క యొక్క యజమాని ఎవరో వాళ్ళు పట్టుకోవాలి. కుక్కను పట్టుకుంటే కలిసేస్తారు. కుక్కను కంట్రోల్ చేయలేము, అంటే మాయను కంట్రోల్ చేయలేము. మాయను కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ యజమాని పట్టుకోవాలి. అవునా కదా? యజమాని ఎప్పుడైతే వచ్చి కేకేశాడో అయిపో మనోడలే అంటాడు, అది వెంటనే ముడుచుకుని లోనికి వెళ్ళిపోయి దానికి కేటాయించినటువంటి స్థలంలో పడుతుంది. అట్లాగే భగవంతుడిని పట్టుకుంటే మాయ నేనేమి చేయలేదు. భగవంతుడు మాయకే యజమాని. చూసారా? ఈ సృష్టిని, ఈ జగత్తుని సృష్టించడానికి మాయ అవసరం. ఆ మాయ లేకపోతే సృష్టి జరగదు. మళ్ళీ సృష్టి ఎందుకు అంటే అది పెద్ద సబ్జెక్ట్. ఆయన లీలా నాటక సూత్రధారి. ఆయన వినోదం కోసం ఈ సృష్టించాడేమో. చూసారా? ఆయన లీలా వినోదం కోసం సృష్టించాడు. అసలు ఈ జగత్తుతో ఎందుకు సృష్టించాడో ఆయన తెలియాలి, మనకు తెలియదు. మనమంతా పాత్రధారులమే, సూత్రధారి ఆయన. కాబట్టి ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా, గానం పుట్టుక గాత్రం చూడాలా అని ఒక కవి అన్నట్టుగా ప్రాణం పుట్టుక ఎట్లా పుట్టింది ఏంటని ఈ ప్రాణి చూడగలరా? గర్భంలో ఎలా ప్రవేశించాం, ఎలా పెరిగాము, ఎలా బయటకు వచ్చాం, ఇవన్నీ మనకి ఏం తెలియకుండా జరిగిపోతూ ఉంటాం. అవి చూడాలని ఎవరైనా అనుకుంటాడా? గర్భంలో దూరి ఇంతకు ముందు నా పరిస్థితి ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినాయి, 50, 20 ఏళ్ళ క్రితం ఎట్లా ఉన్నాం, 30 ఏళ్ళ క్రితం ఎట్లా ఉన్నాం, అసలు అంకులు ఏర్పడినప్పుడు ఎట్లా ఉంటుంది, గర్భంలో ఉండగా ఎలా ఉంటుంది, గర్భంలో ఎలా అంత పరిశ్రమలోకి వెళ్తామా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ప్రాణం పుట్టుకు ప్రాణికి తెలియాలా? ఆయన పుట్టించాడు, పుట్టామంటే ఎందుకు సృష్టించాడో అని మనం అడగడానికి అవకాశం లేదు. అలాగే గానం పుట్టుక గాత్రం చూడాలా? ఈ గాత్రం ఎప్పుడు అనుకోకూడదా? ఇది బాగా పడుతున్నాడు, ఆ పాటను నేను చూడాలి అని ఈ గాత్రం అనుకోదుగా. అనుకోకుండానే వాలంటరీగా దాని పని ఏదో చేసుకుపోతుంది. అలాగే ఆయన పుట్టించాడు, ఎందుకు పుట్టించాడు అనేటటువంటి క్వశ్చన్ లేకోకుండా అది తెలుసుకుని ఆ జన్మను సార్థకం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవటమే మానవ జన్మ. నన్ను ఎందుకు పుట్టించాడు, ఈ కష్టాలు ఉండగా నన్ను ఎందుకు పుట్టించాడు, అసలు దేవుడు ఉన్నాడా అని రకరకాల క్వశ్చన్లు వేసుకుని బాగా కష్టాలు ఉన్నవాడు ఇట్లాగే ఆలోచిస్తుంటాడు. చూసారా? అట్లాగా ఈ మాయ అనేటటువంటిది చాలా చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. ప్రతి సంఘటనలోనూ కూడా ఈ మాయ మనని వెంటాడుతుంటది. ఈ మాయ చేతనే మనము అనుకోకుండా అనేక రకమైనటువంటి బ్యాడ్ కర్మలు, చూసారా, అనేక రకమైనటువంటి తెలియనితనంతో ఈ మాయ మోహంలో పడిపోయి మంచి చేస్తూ